Welcome to IAC. ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ రిలీజ్ అయిందమ్మా. దానికి అప్లై చేసుకోవడానికి మనకి ఫిబ్రవరి 19th అనేది లాస్ట్ డేట్. ఇది అప్లై చేసేటప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, డౌట్స్ రైజ్ చేస్తున్నారు. ఎక్కడ అంటే మనకి ఏఎల్పిలో సెకండ్ స్టేజ్లో పార్ట్ బిలో ట్రేడ్ సిలబస్ అనేది ఉంది. మరి ఈ ట్రేడ్ సిలబస్ని చూడాలి అంటే నెక్స్ట్ ఏ ట్రేడ్ని మనం ఇప్పుడు అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైతే అప్లికేషన్లో ట్రేడ్ని సెలెక్ట్ చేసుకుంటారో ఆ ట్రేడ్ ఓరియంటేషన్ సిలబస్నే మీకు ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. కంపల్సరీ అది క్వాలిఫై అవ్వాలి కాబట్టి ఆ ట్రేడ్కి సంబంధించి చాలా మంది డౌట్ఫుల్గా ఉన్నారు కాబట్టి మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనకి 2018లో జరిగిన ఎగ్జామ్స్ ఓరియంటేషన్తో అక్కడ ట్రేడ్ సిలబస్ని ఏది సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా క్లియర్ చేసుకోగలిగారు అనేది మీకు వివరించడానికి నేను ఈ వీడియోలో రూపంలో మీ ముందుకు వచ్చామమ్మా. ఒక్కసారి ఇక్కడ చూసుకుంటేనమ్మా మనకి రైల్వే ఏఎల్పి అభ్యర్థులు ఏ ట్రేడ్ ని ఎంచుకుంటే ఈజీగా పార్ట్ బి క్వాలిఫై అవ్వచ్చు, ఇదే మన మోటో అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ట్రేడ్ సిలబస్ అంటే ఏంటి అంటే చూస్తే ఇక్కడ సిబిటి 2లో పార్ట్ బి మనకి 75 మార్క్స్ అనేది ఉంది, 75 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. ఇక్కడ మనం చూసుకుంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి 35% రావాలి, 35% రావాలి. టోటల్ 75 మార్క్స్ ఉంటే అందులో 35% అంటే మనకి 26.25 మార్క్స్ వస్తాయి. దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ మనకి ఎంతవరకు 27. అంటే 27 అబోవ్ వస్తే చాలు. అది 27 అబోవ్ అంటే అది 30 అయినా 40 అయినా 50 అయినా సరే మీరు క్వాలిఫైయింగ్. ఎందుకంటే ఈ మార్క్స్ ని మనకి జాబులో యాడ్ చేయరు. బట్ మినిమం అయితే కంపల్సరీ మనం ఎన్ని తెచ్చుకోవాలి, 27 మార్క్స్ మనం తెచ్చుకుంటే మనం క్వాలిఫై అయినట్లే. ఇక్కడ ఎటువంటి రిజర్వేషన్ అనేది ఉండదమ్మా. అప్లై చేసిన ప్రతి స్టూడెంట్ సిబిటి 1 క్వాలిఫై అయ్యి సిబిటి 2 ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ట్రేడ్ సిలబస్ ని క్వాలిఫై అవ్వాలి. అంటే 75 మార్క్స్ కి 35% మార్క్స్ అనేది మనం తెచ్చుకోవాలి. అంటే 27 అబోవ్ మార్క్స్ ని మనం తెచ్చుకుంటే మనం ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. మరి ఇక్కడ మనకి ఏ ట్రేడ్ ని ఎంచుకోవాలి సార్ ఇది మార్క్స్ రావాలి అనుకుంటే ఇక్కడ మనం చూస్తేనమ్మా మనకి ఇక్కడ డిప్లొమా స్టూడెంట్స్ ఆర్ బీటెక్ స్టూడెంట్స్, ఏదైతే డిప్లొమా ఉన్న వాళ్ళు బీటెక్ ఉన్న వాళ్ళు ఈసీఈ ట్రిపుల్ మెకానికల్ ఆటోమొబైల్ అంటే ఈ స్ట్రీమ్స్ కి సంబంధించిన స్టూడెంట్స్ కంపల్సరీ ఏం చేయాలి అంటే మీరు అప్లై చేసేటప్పుడే మీరు ట్రేడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. కంపల్సరీ ట్రేడ్ ని సెలెక్ట్ చేసుకునే చేస్తేనే మీకు నెక్స్ట్ కి మూవ్ అవుతుందమ్మా. ఓకే, కాబట్టి ఈ ఈసీఈ ట్రిపుల్ మెకానికల్ ఆటోమొబైల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అది డిప్లొమా అయినా బీటెక్ అయినా వాళ్ళు ఏ ట్రేడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దామమ్మా. ఓకే, అయితే సార్ 10+ ఐటీఐ ఉంది సార్ ఆర్ అప్రెంటిషిప్ చేశాను, నేను మరి ఏ ట్రేడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు ఐటీఐ ఏ ట్రేడ్ లో అయితే చేశారో అప్రెంటిషిప్ ఏ ట్రేడ్ లో అయితే చేశారో ఆ ట్రేడే మీకు ఉంటుందమ్మా. మీరు ఎటువంటి ట్రేడ్ ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే ట్రేడ్ ఉందో మీరు ఐటీఐలో అప్రెంటిషిప్ లో అదే ట్రేడ్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ ఇక్కడ మనకి డిప్లొమా అండ్ బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ట్రేడ్ ని ఎంచుకోవాలి. అయితే మేము ప్రీవియస్ గా జరిగిన ఎగ్జామ్స్ చూసి నెక్స్ట్ స్టూడెంట్స్ కి ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా ఇక్కడ ఇచ్చిన మన మెకానికల్ స్ట్రీమ్ ఉన్నా ఎలక్ట్రికల్ స్ట్రీమ్ ఉన్నా ఈసీఈ స్ట్రీమ్ ఉన్నా ఆటోమొబైల్ స్ట్రీమ్ ఉన్నా సరే ఏ స్ట్రీమ్ ని తీసుకుంటే ఈజీగా వెళ్ళొచ్చు అనేది మా అబ్జర్వేషన్ లో మేము చెప్తున్నామమ్మా. బట్ ఫైనల్ డెసిషన్ అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది. బట్ మాక్సిమం ఈజీగా మీరు క్లియర్ చేయడానికి మాకు తెలిసినంత వరకు మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్ని డిఫరెంట్ ట్రేడ్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. అన్ని ట్రేడ్స్ లో కూడా మనం చూస్ చేసుకునేది ఫిట్టర్ అనేది చూస్ చేసుకుంటే మనకి సిలబస్ వైజ్ కానీ నెక్స్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ వైజ్ కానీ ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఒపీనియన్. మా ఎక్స్పర్ట్స్ మేము ప్రీవియస్ గా 2018లో ఇచ్చాం కాబట్టి ఆ సిలబస్ లో అడిగిన క్వశ్చన్స్ ఆ ప్యాటర్న్స్ అన్ని కూడా మాకు ఐడియా ఉంది కాబట్టి మా ప్రకారం మెకానికల్ ఇంజనీర్ లో మీరు ఫిట్టర్ అనేది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందమ్మా. బట్ ఫైనల్ డెసిషన్ ఈజ్
యువర్స్, ఫైనల్ డెసిషన్ ఈస్ యువర్స్. ఎవరైతే డిప్లొమా ఆర్ బీటెక్ మెకానికల్ స్ట్రీమ్ చేస్తున్నారో సో వాళ్ళందరూ కూడా సో ఫిట్టర్ ని సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ గా మీరు ఈజీగా సో 35% మార్క్స్ అనేది మనం ట్రేడ్ సిలబస్ లో గెయిన్ చేయొచ్చు. అదే విధంగా మనకి నెక్స్ట్ చూసుకుంటే మా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కి సంబంధించి ట్రిపుల్ సో వాళ్ళందరూ కూడా సో ఇక్కడ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, వైర్మెన్. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ స్ట్రీమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ ఈ స్ట్రీమ్స్ లో మనం చూస్ చేసుకునేది ఎలక్ట్రీషియన్ అనేది చూస్ చేసుకుంటే మీకు బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఈజీగా మనం క్వాలిఫై అవ్వచ్చు. సో ఇది మా ఎక్స్పర్ట్ టీమ్ యొక్క ఒపీనియన్ అమ్మా, ఒపీనియన్. ఓకే, సో ఫైనల్ ఒపీనియన్ అనేది మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు, అంటే ఈసీఈ స్ట్రీమ్ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళు, మనకి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అనేది, నెక్స్ట్ మెకానిక్ రేడియో అండ్ టీవీ ఉంది. ఈ రెండే ఉన్నాయి. ఇందులో మనం చూస్ చేసుకునేది ఎలక్ట్రానిక్స్ మెకానిక్ తీసుకుంటే సో మనం ఈజీగా ట్రేడ్ ని మనం క్లియర్ చేయొచ్చమ్మా. ఓకే, సో ఇది ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళకి సో ఇక్కడ కూడా డిఫరెంట్ ట్రేడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి హీట్ ఇంజన్ అని, మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్, సో డీజిల్, నెక్స్ట్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్ అని. సో ఈ ట్రేడ్స్ లో సో ఎవరైతే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ నుంచి సో అప్లై చేస్తున్నారో, డిప్లొమా అయినా సరే బీటెక్ అయినా, సో వాళ్ళందరూ కూడా సో హీట్ ఇంజన్ అనే ట్రేడ్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా మనం ట్రేడ్ సిలబస్ ని క్లియర్ చేయొచ్చమ్మా. ఓకే, సో అంటే ఎలక్ట్రికల్ అయినా, ఎలక్ట్రానిక్స్ అయినా, నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ అయినా, ఆటోమొబైల్ అయినా, సో ఏ ట్రేడ్ ని మీరు ఎంచుకుంటే సో ఈజీగా మీరు క్లియర్ చేయగలరు అనేది మేము లాస్ట్ ఇయర్ 2018 మేము కోచింగ్ ఇచ్చున్నాం కాబట్టి, మా స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇచ్చున్నాం కాబట్టి ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేవి వస్తాయి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనేది మా ఎక్స్పర్ట్ టీంకు తెలుసు కాబట్టి వాళ్ళ ప్రకారం సో ఈ ట్రేడ్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనేది మేము కన్వే చేయాలనుకుంటున్నామమ్మా. బట్ ఫైనల్ డెసిషన్ ఈజ్ యువర్స్, ఫైనల్ డెసిషన్ ఈజ్ యువర్స్. ఓకే, ఎందుకు అంటే ఏఎల్పిలో లాస్ట్ టైం కూడా పాపం చాలా మందికి సో నార్మల్ గా CBT 1 క్లియర్ చేశారు, CBT 2 పార్ట్ ఏలో కూడా బెస్ట్ స్కోరే చేశారు. బట్ ఈ ట్రేడ్ సిలబస్ కన్ఫ్యూజ్ అయిపోయి సో సరిగా ఆన్సర్ చేయక 35% మార్క్స్ కూడా తెచ్చుకోలేక పాపం వాళ్ళు జాబ్ మిస్ అయ్యారు. సో అలాంటి వాళ్ళు ఎవరైతే కన్ఫ్యూజ్ అయి ఉన్నారో, ఎవరైతే ఎలా టెన్షన్ పడి ఎగ్జామ్ అయితే ఎవరైతే సరిగా రాయలేకపోయారో లాస్ట్ టైం, సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా ట్రేడ్ అప్లై చేసుకునేటప్పుడు. అదే విధంగా కొత్త స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడే ప్రిపరేషన్ మొదలు పెట్టారో, వాళ్ళెవరూ కూడా కంగారు పడకుండా, ఈ పార్ట్ బి అనేది క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి సో మాక్సిమం మీరు ఈ ట్రేడ్స్ ని సెలెక్ట్ చేసుకొని మీ అప్లికేషన్ లో ఇవ్వండి. సో దాన్ని బేస్ చేసుకొని మీకు రేపు ఫైనల్ ఎగ్జామ్ లో కూడా ఈ ట్రేడ్ సిలబస్ ఓరియంటెడ్ గా మీకు ఎగ్జామ్ లో అడగటం జరుగుతుంది. మరి 2018 నోటిఫికేషన్ లో పార్ట్ బి ట్రేడ్ సిలబస్ ని పర్ఫెక్ట్ గా, ఇన్ డీటెయిల్డ్ గా, ఇన్ డెప్త్ గా చెప్పించి సో ప్రతి స్టూడెంట్ యొక్క విజయానికి సో కారణమైన ఏకైక సంస్థమ 2 తెలుగు రాష్ట్రాల్లో మన IACE. మరి మన IACEలో ప్రతి ఆదివారం కూడా రైల్వే మీద అవేర్నెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి సోమవారం న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతున్నాయమ్మా. సో కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా సో బ్యాచెస్ కి సంబంధించి లేదు అవేర్నెస్ ప్రోగ్రామ్ కు సంబంధించి, రైల్వే కోర్సుకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ మన స్లైడ్ లో ఇచ్చిన నెంబర్ 9533200400 సో ఈ ఫోన్ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేస్తే మా టీం మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందమ్మా. కాబట్టి ఈ నెంబర్ ని నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని మీరు ఆ నెంబర్ కి కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా రైల్వే జాబ్ లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్ కి కూడా IACE ఇచ్చే మెసేజ్ ఒకటేనమ్మా, మీరు జాబ్ కొట్టే వరకు ప్రతి అడుగులో కూడా IACE మీకు తోడుగా ఉంటుంది. అప్లై చేసే దగ్గర నుంచి రేపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయే వరకు మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా సరే మా IACE టీం మీకు చేస్తుందమ్మా. ఓకే, సో ఆల్ ది బెస్ట్. జై హింద్ అమ్మా.